సీఎం జగన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ని పర్మనెంట్ చేయాలని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు ఉద్యోగులు. అయితే ఉద్యోగులను కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. గేట్లు పైకెక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు మున్సిపల్ సిబ్బంది. దీంతో పోలీసులకు మున్సిపల్ సిబ్బందికి మధ్య తోపులాట జరిగింది. కార్పొరేషన్ పరిధిలో పనిచేసేటటువంటి మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పేసి కౌన్సిల్ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించమని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి అనేక వాగ్దానాలు చేశారు మున్సిపల్ కార్మికుల పక్షాన. ఇది అమలు చేయమని చెప్పేసి మీరు అడిగేదానికి ఏంటి అనేటటువంటి మేము కౌన్సిల్ని అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గుర్రాల పుల్లయ్య అనేటటువంటి ఒక కార్మికుడు యాక్సిడెంట్లో డ్యూటీలో చనిపోతే 10 లక్షలు ఇచ్చారు. ఈరోజు కౌన్సిల్లో అజెండా పెట్టి 5 లక్షలు ఇస్తామని చెప్పేసి తీర్మానం చేస్తామని చెప్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. మన ఎస్పీ గారు ఆఫీస్ దగ్గర కృష్ణ అనేటటువంటి ఆ కార్మికుడు ఆన్ డ్యూటీలో ఉండి కారు యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళకి 25 లక్షలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము గొంతెమ్మ కోరికలు కోరట్లా. ఈరోజు వైజాగ్లో 25 లక్షలు ఇచ్చారు. అదేవిధంగా విజయవాడలో 25 లక్షలు ఇచ్చారు ఆన్ డ్యూటీలో చనిపోయినటువంటి కార్మికులకి. అదేవిధంగా వైజాగ్లో అక్కడ ఉండేటటువంటి కంపెనీలో పనిచేసేటటువంటి కార్మికులకు ₹1 ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏమి మున్సిపల్ కార్మికులు దళిత కార్మికులుగా ఉండేటటువంటి వాళ్ళకి 25 లక్షలు ఇవ్వలేవని చెప్పేసి మేము అడుగుతున్నాం. నగర కార్పొరేషన్ పరిధిలో పనిచేసేటటువంటి మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పేసి కౌన్సిల్ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించమని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి అనేక వాగ్దానాలు చేశారు మున్సిపల్ కార్మికుల పక్షాన. ఇది అమలు చేయమని చెప్పేసి మీరు అడిగేదానికి ఏంటి అనేటటువంటి మేము కౌన్సిల్ని అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గుర్రాల పుల్లయ్య అనేటటువంటి ఒక కార్మికుడు యాక్సిడెంట్లో డ్యూటీలో చనిపోతే 10 లక్షలు ఇచ్చారు. ఈరోజు కౌన్సిల్లో అజెండా పెట్టి 5 లక్షలు ఇస్తామని చెప్పేసి తీర్మానం చేస్తామని చెప్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. మన ఎస్పీ గారు ఆఫీస్ దగ్గర కృష్ణ అనేటటువంటి ఆ కార్మికుడు ఆన్ డ్యూటీలో ఉండి కారు యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళకి 25 లక్షలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము గొంతెమ్మ కోరికలు కోరట్లా. ఈరోజు వైజాగ్లో 25 లక్షలు ఇచ్చారు. అదేవిధంగా విజయవాడలో 25 లక్షలు ఇచ్చారు ఆన్ డ్యూటీలో చనిపోయినటువంటి కార్మికులకి. అదేవిధంగా వైజాగ్లో అక్కడ ఉండేటటువంటి కంపెనీలో పనిచేసేటటువంటి